నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే మరో సంచలనమైన అంశాలను కూడా ఈరోజు చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ కూడా చూశారు. తెలంగాణ ఉద్యమం ఓ ఘట్టంగా మారిన తర్వాత ప్రభుత్వం అధికారాన్ని నిలుపుకోవడానికి మరో ఘట్టంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మహాకూటమి పేరుతోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాజకీయాలలో ఎలా ఎంట్రీ ఇవ్వాలని అప్పటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఎపిసోడ్ కూడా మీరు చూశారు. సో తెలంగాణలో ఉద్యమాలు అనేది కొత్త కాదు అనేది నిరూపితమైంది. సో ఇలాంటి సందర్భాలలో మన తెలంగాణ గడ్డ మీద మరో ఉద్యమానికి నాంది పలికారు. తెలంగాణ గడ్డ మీద కనబడుతున్న ఈ ఉద్యమం నిజంగా కూడా చాప కింద నీరులా గట్టిగానే ప్రవహిస్తున్నది అనేది వాస్తవమైన విషయం. మీరు ఏ గల్లీకి వెళ్ళండి లేదా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడో ఒక చోట ఇగో ఈ విధంగా కనబడుతూనే ఉంటారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంది మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం తెలంగాణలో ఉధృతమవుతుంది. తెలంగాణలో మరో ఉద్యమానికి సిద్ధమవుతుంది. మార్వాడీలకు వ్యతిరేకంగా తెలంగాణ వాదులు ఏకమవుతున్నారు. బ్రతుకు తెరువు కోసం రాష్ట్రం వచ్చి ఇప్పుడు ఇక్కడి సమాజాన్ని బానిసలుగా చూస్తున్నారు. ఇక్కడి సమాజాన్ని బానిసలుగా చూస్తున్న వారిపై పూర్తి స్థాయిలో తిరుగుబాటుకు రెడీ అవుతున్నారు. ఇటీవల మోండా మార్కెట్లో దళితుడిపై జరిగిన దాడితో మార్వాడి గోబ్యాక్ నినాదం బలంగా వినిపిస్తోంది. మార్వాడి షాపులలో వస్తువులు కొనుగోలు చేయొద్దంటూ చర్చ మొదలైంది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం మార్వాడి గోబ్యాక్ స్లోగన్ ఏదైతే ఉందో అది పురుడు పోసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మార్వాడి గోబ్యాక్ తెలంగాణలో మరో ఉద్యమం. మితిమీరుతున్న మార్వాడీల పెత్తనం. ఇటీవల అకారణంగా ఓ దళితుడిపై దాడి. జాతిని ఉద్దేశించి తిట్టిన వైనం. మార్వాడీలకు వ్యతిరేకంగా ఒకటవుతున్న తెలంగాణ వాదులు. మార్వాడి సంస్కృతి గోబ్యాక్ అంటూ నినాదాలు. మార్వాడి షాపులలో వస్తువులు కొనొద్దంటూ చర్చ. తెలంగాణ ఆత్మగౌరవం కోసమే మార్వాడి గోబ్యాక్ స్లోగన్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పెత్తందారులకు వ్యతిరేకంగానే పోరాటం, న్యాయ పోరాటం చేసి తీరుతాం. ఫోన్ బెదిరింపులకు భయపడను మాధవిలతకు పాకిస్తాన్ మీద ప్రేమ. హిందూ ముస్లింల పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు తెలంగాణ షామ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ మాధవిలత ఉంది కదా, భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. మొన్నటి వరకు ఎక్కడో కంటెస్ట్ చేసింది. బహుశా మీకు తెలిసి ఉంటే మొన్న మీరు రిమైండ్ చేసుకోరు. కానీ నాకు తెలిసినంత వరకు ఒక పొలిటికల్ లీడర్గానైతే నేను తెలంగాణ సమాజం కూడా అవసరం లేదు. ఇష్టానుసారంగా ఏదో మీడియా ఉంది కదా, డిజిటల్ మీడియా ఉంది కదా, లేకపోతే శాటిలైట్ మీడియా ఉంది కదా, వాళ్ళు తీసుకొస్తున్నారు, మైకులు ముందర పెడుతున్నాం, ఊదరగొచ్చే ఉపన్యాసాలు ఇస్తున్నాం, అద్భుతమైన స్పీచ్లు ఇస్తున్నాం అంటే కరోనా సమయంలో వాళ్ళకి సంబంధించిన దవాఖానా పంచాయతీ అందరికీ తెలిసిందే కదా. ఆ తర్వాత ఇప్పుడు ఎంతవరకు వాళ్ళు పోటీ చేసిన నియోజకవర్గం కానీ ఆ పార్లమెంటు పరిధికి సంబంధించి ఏ మేరకు సేవ చేసిరండి? ఒకసారి పోయి అడగండి. నేను కూడా వేస్తా రేపటి నుండి 4 నామాలు పెట్టి 2 బొట్లు పెట్టి మెడలో ఒక రుద్రాక్ష వేసి లేకపోతే ఇంకోటేసి నేను కూడా హిందుత్వ వాదానికి సంబంధించి బలంగా వినబడతా. మామూలు గడ కాదు. మళ్ళీ హిందూ వ్యతిరేకులు అందరి దగ్గర పోయి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బుల కట్టలు తీసుకొచ్చుకున్న వాళ్ళు కూడా కార్లలో దొరికిలు. మీకు కూడా ఈ విషయం తెలిసిన విషయమే. హిందుత్వ నినాదంతో హిందువులకే టోపీ పెడుతున్న కొంతమంది ముసుగు తొలగించండి. నేను చెప్తున్నా కదా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మార్వాడీలకు సంబంధించిన షాపులు చూడండి. మీరు గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్తే టీ షాపులు వాళ్ళే కనబడతాయి, స్వీట్ షాపులు వాళ్ళే కనబడతాయి, బేకరీలు వాళ్ళే కనబడతాయి, హోటల్స్ వాళ్ళే కనబడతాయి. ఇక హైదరాబాద్కు వస్తే కిరాణం కోర్టులు వాళ్ళే, షాపింగ్ మాల్లు వాళ్ళే, బంగారం షాపులు వాళ్ళే. ఇక ఎక్కడి పోయినా వీళ్ళ దందానే కనబడుతుంది. తెలంగాణ సంపద అంతా దోసుకొని పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ మార్వాడి షాపులకు సంబంధించి ఏదైతే మొన్న జరిగిన ఒక వీడియో యథార్థమైన సంఘటన మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఆ వీడియోకు సంబంధించి ఆ వస్తువుల నాణ్యత, వస్తువులకు సంబంధించి ఒక అతను ఏ విధంగా వీడియో తీస్తారో చూసాం. అదేవిధంగా ఆ దళితులకు సంబంధించి ఆ దళిత బిడ్డపై దాడి కూడా చూసాం మోండా మార్కెట్కు సంబంధించి. ఇంకొక విషయం ఏంటంటే మరొక విధంగా పాట పాడితే కూడా మార్వాడీలకు వ్యతిరేకంగా పాట పాడితే కూడా పూర్తి స్థాయిలో కూడా ఎస్ఓటి పోలీసులమని చెప్పి అరెస్టు చేసిన దాఖలాలు కూడా చూసాం. ఇక దానితో పాటుగా తెలంగాణ షామ్కు సంబంధించి పోరాటం ఏ విధంగా చేస్తున్నాడు, ఉధృతంగా ఏ విధంగా చేస్తున్నాడు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. సరే, దీంట్లోకి సంబంధించిన స్టోరీ ఏంది, ఆ డెప్త్ ఏంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ ప్రాంతం అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలకు సామరస్యంగా ఉండేది.
కానీ ఇప్పుడు కొంతకాలంగా మార్వాడీల పెత్తనం పెరిగిపోతుంది. మితిమీరిపోయి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. బతుకు తెరువు కోసం వచ్చి బ్రతుకుతామన్న విషయం మర్చిపోయి ఇక్కడి ప్రాంత బిడ్డలపై విచక్షణంగా ప్రవర్తిస్తున్నారు. దాడులు చేస్తూ బూతులు తిడుతూ రెచ్చగొడుతున్నారు. కుల వివక్షతో దూరం పెడుతున్నారు. అంటరాని వాళ్ళుగా చూస్తుండడంతో తెలంగాణ సమాజం మండిపడుతుంది. మార్వాడి గోబ్యాక్ నినాదానికి పునాది పడుతుంది. ఇటీవల హైదరాబాద్ మోండా మార్కెట్లో కారు అడ్డుపెట్టిన ఒక మార్వాడిని తీయమంటే ఎట్లా రెచ్చిపోయిందో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశానికి సంబంధించి నిజంగా కూడా చాలా ప్రాంతాల నుండి వస్తారు. భారతదేశంలో నుండి చాలా 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 ప్రాంతాలలో నుంచి ఇక్కడి బ్రతుకు తెరువు కోసం వస్తారు. అది వాస్తవమైన విషయం. వాళ్ళ పుట్టకుటి కోసం కావచ్చు, జీవనోపాధి కోసం కావచ్చు, వాళ్ళ కుటుంబాల కోసం కావచ్చు, మరే ఇతర అవసరాల కోసం ఇక్కడ పనిచేయొచ్చు కాక. కానీ ఈ గడ్డలో పుట్టి ఈ మట్టి వాసన తెలిసి ఇక్కడి రోషం పౌరుషం ఉన్న మన తెలంగాణ వాదిపై, మన తెలంగాణ బిడ్డ మీద కారు తీయమన్నందుకు ఎంత దారుణంగా రాక్షసంగా ప్రవర్తించిలో మీరు చూసిలు. అదేవిధంగా ఒక షాప్కి సంబంధించి ఎలాంటి వస్తువులు ఇస్తున్నారు అంటే మీరు చూసిలు. దాంతోపాటు ఉద్యమం చేస్తున్న షామ్కు ఎట్లా బెదిరింపులు వచ్చినాయో కూడా మీరు అందరూ చూసిలు. మీరందరూ చూసే ఉంటారు. ఎందుకంటే ఏం రా బాబు ఏం రా 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 అని ఎట్లా పలుకుతాలో వాళ్ళ అహంకారపూరితమైన ధోరణి మీరు చూసిలు. సో ఇక్కడ తెలంగాణలో నిజంగా కూడా మన సంస్కృతి మెల్లమెల్లగా కూడా ఏది పాతరేసే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త సంస్కృతి నాందు పలుకుతున్నామంటూ మరో రకమైన పెత్తనంతో మన మీదకి వస్తున్నారు. మీరు చూడండి, చాలా చోట్ల చూడండి మనల్ని అంటరాని వాళ్ళగా చూస్తున్న వైనం చాలా చోట్ల కనబడుతుంది మీకు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుదెరువు కోసం ఉన్న చాలామంది కూడా మనల్ని ఏ విధంగా చూస్తారో కూడా చూడరు. చాలా షాపులలో అరే బాబు ఒరే బాబు ఎరే ఏమ్రా అది ఇది అంటూ ఇలాంటి పదాలు మీరు అందరూ కూడా ఎక్కడికైనా షాపులకు, మార్వాడి షాపులకు వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా కూడా వినబడతాయి. సో ఈ ఉద్యమం కూడా అవసరం. నిజంగా ఈ ఉద్యమం అవసరమే. ఎందుకంటే మన పొట్ట మీద కొడుతున్నారు. అరే అమెరికాలో ట్రంప్ను అధ్యక్షుడిగా చేస్తేనే మన భారతదేశానికి సంబంధించి వెళ్ళిపోమంటాడు దేశంలో. మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా మొత్తం వాళ్ళ వ్యాపారాలే చెలరేగిపోతే ఇక్కడ సంపాద అంతా వాళ్ళే దోసుకొని పోతే మన మీద పెత్తనం చేయడానికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పాపులేషన్ వైజ్గా చూద్దాం, లేదా హైదరాబాద్ను మాకు వదిలేయండి, ఇది తెలంగాణ వంచుకుంటే మీరు ఇతర జిల్లాల నుంచి వంచుకోండి అని రకరకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎట్లా కుట్రలు చేసిలో మన మీద. అయినప్పటికీ మనం ఏ విధంగా విజయం సాధించామో కూడా చూసాం. గట్లనే గీవుల పెత్తనం కూడా ప్రతి గల్లీలో, ప్రతి కార్పొరేషన్ ఎక్కడి పోయినా ఉంటుంది వీళ్ళది. మీరు చూడురి, గల్లీకి ఒక 50 షాపులు కనబడకపోతే నన్ను అడుగురు. గల్లీకి మీరు ఎక్కడ చూసినా వీళ్ళే కనబడతాయండి. ఇది వాస్తవమైన విషయం. సో మొత్తానికి తెలంగాణలో మరో ఉద్యమానికి అయితే నాంది పలికిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ 2 పరిణామాలను కనుక మీరు పూర్తి స్థాయిలో చర్చిస్తే, సరే వాళ్ళు ఉపాధి కోసం వచ్చిల్లా, బ్రతుకు తెరువు కోసం వచ్చిల్లా, ఇంకా దేనికి వచ్చిల్లు ఎట్లా వచ్చినా పర్వాలేదు. కానీ మన మీదనే పెత్తనం చేస్తూ, మన వాళ్ళనే దూషిస్తూ, మన వాళ్ళనే కొడుతూ, మన వాళ్ళ మీదే దాడులు చేస్తే మాత్రం ప్రభుత్వం సైలెన్స్గా ఉండడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది చాలా క్లారిటీగా చెప్తున్నాం. మంచి పద్ధతి కాదు ఇది. మంచి పద్ధతి కాదు అనే విషయాన్ని కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక దాంతోపాటుగా నిన్న నేను మరో ముచ్చట చూసిన. ఇక ఇదందరికీ తెలిసిన విషయం కదా. ఏంది ఇది? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, దాంతోపాటుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్, వీళ్ళిద్దరి గురించి తెలుసు కదా. మొత్తానికి వీళ్ళ ముగ్గురు గురించి ఏం జరిగింది? రేవంత్ సర్కార్కు సుప్రీం షాక్. ఎమ్మెల్సీలు కోదండరాం రెడ్డి, అలీ ఖాన్ ఎన్నిక చెల్లదంటూ సంచలనమైన తీర్పు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం తప్పుపట్టిన సుప్రీం ఎమ్మెల్సీల నియామకం రద్దు చేస్తూ ఆదేశం. సెప్టెంబర్ 17 వరకు విచారణ వాయిదా. తీర్పు బీజేపీ కాంగ్రెస్కు చెంపపెట్టు. కేటీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్కు మరోసారి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాన్ని తప్పుపట్టింది. మధ్యంతర ఉత్తర్వులు ఉండగానే ఎలా ప్రమాణం చేయిస్తారని నిలదీసింది. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. కోదండరాం రెడ్డి, అలీ ఖాన్ నియామకాన్ని రద్దు చేస్తూ సంచలనమైన తీర్పు ప్రకటించింది. మరోవైపు ఈ తీర్పును బీఆర్ఎస్ స్వాగతించింది. సుప్రీం నిర్ణయం కాంగ్రెస్, బీజేపీలకు చెంపపెట్టు అంటూ కేటీఆర్ తెలిపిన పరిస్థితి కూడా కనబడుతున్న విషయాన్ని మీరు అందరూ కూడా చూడొచ్చు. అయితే అసలు ఈ కేసుకు సంబంధించి వాళ్ళ ఇద్దరిని కూడా ఏది ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు అంటూ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు వెలువరించడానికి ప్రధానమైన మూల కారణం మన దాసోజు శ్రవణ్. ఏం జరిగింది?
ధర్మం గెలిచింది. సర్కార్ తీర్పును సుప్రీం తప్పుపట్టింది. ఎమ్మెల్సీ ప్రమాణాన్ని రద్దు చేసింది. రాష్ట్రంలో రేవంత్ రాజ్యాంగం నడుస్తుంది. వ్యక్తుల కోసం కాదు, హక్కుల కోసం పోరాటం. ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎన్నికను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన 2 ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనమైన తీర్పు అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటిది. గతంలో బీజేపీ గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన 2 ఎమ్మెల్సీల ప్రతిపాదనను కూడా అడ్డుపడితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రక్రియ పెండింగ్లో ఉండగానే మరో 2 పేర్లను సిఫారసు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు. ఇక గతంలో పూర్తి స్థాయిలో కూడా నామినేట్ చేసిన బడుగు బలహీన వర్గాలకు చెందిన దాసు శ్రవణ్, సత్యనారాయణల అభ్యర్థిత్వాలకు అడ్డు తగిలిన కాంగ్రెస్ బీజేపీల నిజస్వరూపం మరోసారి బట్టబయలిందని మండిపడ్డారు. రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేని ఈ 2 ఢిల్లీ పార్టీల ప్రజాస్వామిక విధానాలు ఏమాత్రం సాగనివ్వమని మరోసారి చాటి చెప్పిన న్యాయస్థానానికి బీఆర్ఎస్ పక్షాన శిరస్సు వంచి సలాం చేస్తున్నామంటూ కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగిన అంశం ఏంటండి, రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టు షాప్కి ఇచ్చింది. ఎందుకు ఇవ్వదండి? ఇప్పుడు ఈ ఎన్నికకు సంబంధించి గత ప్రభుత్వం కొంతమంది పేర్లను ప్రకటించింది. వాళ్ళకి సంబంధించి పరిశీలన కూడా ఉంది. అప్పుడు పూర్తి స్థాయిలో కుట్రపూరితంగా వాళ్ళంతా కుట్రపూరితంగానే ఏది గవర్నర్ వ్యవస్థ కానీ లేకపోతే అప్పుడు ఉన్న మొత్తం తప్పు పెట్టి వాళ్ళని ఏదో ఒక పని చేసే ప్రయత్నం చేసేళ్ళు. వాస్తవమైన విషయం. ఈరోజు దాసు శ్రవణ్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం మంచి పరిణామం. ప్రొఫెసర్ కోదండరాం ఏ పార్టీ అండి? తెలంగాణ జనసమితి పార్టీ. తెలంగాణ జనసమితి పార్టీ తెలంగాణ ఉద్యమంలో అయితే లేదు కదా. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఏర్పడ్డ పార్టీ తెలంగాణ జనసమితి పార్టీ. తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే నిజంగా ఇప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. నిరుద్యోగుల విషయంలోనైతేనేం, మూసీ విషయంలోనైతేనేం, హైడ్రా విషయంలో అయితేనేం, రామన్నపేట విషయంలోనైతేనేం, గిరిజన విషయంలోనైతేం, సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయంలోనైతేం, అదేవిధంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలోనైతేనేం, అక్రమ కేసుల విషయంలోనైతేనేం తెలంగాణ జనసమితి గట్టిగా నినాదించాలి. ఎందుకు నినాదిస్తలేదు? కేసీఆర్ మీద వ్యక్తిగతంగా గర్జున్నది కాబట్టి ఆ గర్జన ఏం చేసేళ్ళు కాంగ్రెస్ పార్టీతో దోస్తానం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనసమితి 2 వేరు కాదు, అది ఒకటే గుర్తుపెట్టుకోర్రి. తెలంగాణ ఉద్యమంలో కూడా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణకు వచ్చిన తర్వాత కేసీఆర్ మీద ఏదో విమర్శన అస్త్రాలు మొదలుపెట్టిర్రు. ఇక ఈ అమీర్ అలీ ఖాన్కు సంబంధించి వీళ్ళిద్దరి విషయంలో కూడా ఇది కరెక్ట్ నిర్ణయమే. సుప్రీంకోర్టు నిజంగా కూడా ఏదైతే ఈ అంశాన్ని చెప్పిందో, అంటే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీల నియామకం రద్దు చేస్తూ ఆదేశం ఇచ్చిందో, ఇది స్వాగతించాల్సిన విషయమే. ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తులుగా వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా ఎమ్మెల్యేలుగానో, ఎమ్మెల్సీలుగానో, సర్పంచ్లుగానో, జెడ్పీటీసీలో, జెడ్పీ చైర్పర్సనో లేకపోతే ఇంకా ఏదైనా స్థాయి ఉంటే అక్కడ గెలిచి రమ్మనూరి. అంతేగాని వాళ్ళకి ఇచ్చిన వాస్తవానికి ఇది దాసు శ్రవణ్తో పాటు సత్యనారాయణ సంథింగ్ వాళ్ళకి అప్పచెప్పినాయి, అయిపోయింది. దానికి సంబంధించి ఏదో వాళ్ళని రద్దు చేస్తూ వీళ్ళని పెట్టడం అనేది ఇది తప్పు. అది వాస్తవమైన విషయం. దాంట్లో ఏముంటుంది? న్యాయస్థానం ఎప్పుడైనా న్యాయాన్నే చెప్తుందంటే న్యాయస్థానంలో న్యాయమే గెలిచింది. ఇక రేవంత్ సర్కార్కు సంబంధించి ఏంది అంటే ఏడున్నాడా మా రేవంత్ రెడ్డి? ధర్మం కోసం, న్యాయం కోసం, జాతి కోసం, జాతి ఉన్నతి కోసం, ప్రాంతం కోసం, ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాల్సిన మా ముఖ్యమంత్రి పాపం కాంగ్రెస్ పార్టీలో పదవులు లేకుండా చాలామంది ఉన్నారు. మీకు తెలుసో లేదో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి శతదా పనిచేసిన కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ కూడా ఏ పదవి ఇవ్వలే. మీరు చూడురి, వాళ్ళకి ఇప్పటికీ కూడా ఏ పదవి ఇవ్వలే. వాళ్ళకి ఇవ్వమనుండ్రి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కోసం మస్తు పనిచేసిన వాళ్ళు ఉన్నారు భయ్. చెమట సుక్కను రక్తంగా మార్చిన వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. వాళ్ళని ఇవ్వమని చెప్పుర్రి. ఆ విషయాన్ని మొత్తం పక్కన పెట్టి పాపం ఏంది అంటే పూర్తి స్థాయిలో ఏదో చేయాలనుకోవడం అనేది ఏం జరుగుతుందో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికైతే ఎమ్మెల్సీల ఆ 2 ఎమ్మెల్సీలు అయితే రద్దు అయిపోయినాయి. సరే, తదుపరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తుంది, ప్రభుత్వం ఎలాంటి ఆలోచన ధోరణితో ఉంటుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి వదిలేద్దాం. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం తర్వాత చేయాల్సిన అంశం ఏంది అనేది కూడా మనం చూడాల్సిన అంశం. ఇక ఇంకొకటి, మంత్రులకు దమ్ముందా? 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఏ గ్రామానికైనా వెళ్ళి చెప్పగలరా?
జనం తరిమి కొట్టకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా. బట్టి విక్రమార్కకు ఇదే నా సవాల్. 100 రోజులలో అమలు చేస్తామని చెప్పి 2 ఏళ్ళైనా కూడా ఒకటి అమలు చేయలేదు. మీ మోసాన్ని ప్రజలు తెలుసుకుర్రు. కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ సవాల్. ఇది ఎంత పచ్చిగా మాట్లాడుకుందామంటే నగ్నంగా మాట్లాడుకున్న తప్పులేదు ఈ 6 గ్యారంటీల ఎపిసోడ్. ఎందుకంటే రాజ్యాంగబద్ధత కల్పిస్తాం, దీని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉదరగొట్టు ఉపన్యాసాలు ఇచ్చింది. 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు, 100 అంటే 100 రోజులలో పూర్తి స్థాయిలో కూడా మేము అమలు చేస్తామని చెప్పింది. ఏమైపోయిందండి ఇలా? 100 రోజులు ఇంకా కాలే? 100 రోజులు ఇంకా కాలేదా? వీళ్ళు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, దాంతోపాటు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ప్రమాణం చేసి 100 రోజులు దాటిపోతుంది. కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి మాత్రం 100 రోజులు కాలే. మళ్ళీ ఏమని చెప్తారు? మేము పూర్తి స్థాయిలో అమలు చేసినామని అదేదో శాటిలైట్ మీడియాలో బట్టి విక్రమార్క చెప్తున్నాను. అయ్యా బట్టి విక్రమార్క గారు, వెనక ముందు ఆలోచించాలి కదా. మాట్లాడే ప్రతి మాట, మాట్లాడే ప్రతి పదం, మాట్లాడే ప్రతి పలుకు తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు చూస్తారు కదా. మీరు చెప్పే అంశం ఏందండి బట్టి విక్రమార్క గారు? 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేసిలా. ఏ గ్రామానికి పోదాం? మీ మదిరే నియోజకవర్గానికి పోదామా? ఏ గ్రామానికి పోదాం? పోనీ మీ ముఖ్యమంత్రి ఊరికి పోదామా? మీ మంత్రుల ఊళ్ళల్లోకి పోదామా? మీ ఎమ్మెల్యేల ఊళ్ళల్లోకి పోదామా? అవ్వగారి ఇంటికో అయ్యగారు ఊళ్ళో ఏదో ఒక ఊరికైతే పోయి నిలబడి అడుగుదామా మైకులు పెట్టి? ఎవరిని మోసం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది ఇక్కడ. మీరు మాట్లాడే విషయం బోగస్, అబద్ధం, పచ్చి అబద్ధం అని సెల్ ఫోన్లలో మోగుతుంది మోత. ఎంతసేపు తెలుస్తుంది? ఎంతసేపు దాస్తారు దాన్ని? ఎంతసేపు దాన్ని పూర్తి స్థాయిలో ఆపించే ప్రయత్నం చేస్తారు? ఏమయ్యా బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి కాగానే మొత్తం ఏది అన్నీ అయిపోయినాయి. మీకు ఒక్కరికే కనబడుతున్నాయా? తెలంగాణలో అందరి ప్రజలకు కనబడుతున్నాయి 6 గ్యారంటీలు అమలైనాయని. ఏడిచ్చినవయ్యా? స్కూటీలకు విద్యార్థులకు విద్యా కార్డు ఏడిచ్చినవయ్యా? మహిళలకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి స్కూటీలు ఇస్తా అంటే ఏడిచ్చినావు? 2500 ఏడిచ్చినావు? రైతు కూలీలకు, రైతులకు సంబంధించి 15,000 ఇస్తా అన్నావు, ఏడిచ్చినావు? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఏడిచ్చినావు? ఏది రైతుల డిక్లరేషన్ ఏడామలు చేసినావు? కామారెడ్డి డిక్లరేషన్ ఏడామలు చేసినావు? మన ఎల్బీ నగర్కు సంబంధించి అక్కడ వెట్టిలుగా పరిగణ ఆ డిక్లరేషన్లు ఏమైనా మీరు చెప్పిన అంశాలు ఎడమైనాయి? మీ రాహుల్ గాంధీ, మీ ప్రియాంక గాంధీ, మీ సోనియా గాంధీ, మీ మల్లికార్జున్ ఖర్గే, మీ ఏఐసీసీ ఇన్ఛార్జీలుగా ఉన్న తెలంగాణ వాళ్ళు చెప్పిన ముచ్చట్లన్నీ ఎడమైనాయి. ఎవరిని మోసం చేస్తారు? ఇంకా ఎంతకాలం మా తెలంగాణ ప్రాంత ప్రజలు మోసపోవాలి? ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతారండి? గిదా మీరు చెప్పేది? గిదా మీరు మాట్లాడే భాష? గిదా మీరు చెప్పే అంశం? మీరు ఎంత స్థాయిలో ఉన్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ జ్ఞానం ఏంది? మీరు మాట్లాడే పదాలేంది? వాట్ నాన్సెన్స్? గిదా మీరు మాట్లాడే? తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పుర్రి. పచ్చి అబద్ధాలు ఆడడం తప్ప ఇంకొకటి లేదండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇగో దీని గురించి చెప్పుర్రా. నిజంగా రోషం పౌరుషం ఉంటే అన్నం తింటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మొత్తం దీనికి సమాధానం చెప్పుర్రి. రోషం పౌరుషం ఉంటే అన్నమే తింటే. అరే రైతులు అరిగోసపడుతున్నారండి. ఏ గ్రామానికి పో, ఏ మండలానికి పో, ఏ నియోజకవర్గానికి పో, ఏ జిల్లాకు పో, ఇదే కష్టం కనబడుతుంది. మీరు హాయిగా లగ్జరీగా బతకమని మేము పదవులు ఇవ్వలే మీకు. ముఖ్యమంత్రి పదవి అయినా, మంత్రి పదవి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, ఏ పదవి అయినా రాజ్యాంగ ప్రకారం మీకు ఊరికే ఇవ్వలే. మేము దేనికోసం ఇచ్చినాం? మాకు సేవ చేయమని ఇచ్చినాం. కానీ మీరు చేస్తున్నది ఏంది? రాజుల లెక్క విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. ఏది? ప్రజాభవన్, ప్రగతి భవన్ కేసీఆర్ అద్భుతంగా గడితే ఇప్పటివరకు మా ముఖ్యమంత్రి అటు మొకాన కూడా రాడేందుకు? ప్రగతి భవన్లో ఎందుకు ఉండడు మా ముఖ్యమంత్రి? ప్రగతి భవన్లో మా ముఖ్యమంత్రి ఎందుకు ఉండడు అంటున్నా. మా ముఖ్యమంత్రి అక్కడికి ఎందుకు రాడు? ఏదో కొత్త గెస్ట్ హౌస్ కడతాడట, ఏదో ఎంసీహెచ్ఆర్డీ ఏదో కొత్త గెస్ట్ హౌస్ కడతాను. దేనికోసం అది? వాళ్ళ ఇంటికి దగ్గర ఉంటుందనా? ఆ హీరోల ఇళ్ళకు వాళ్ళ వీళ్ళకి దగ్గర ఉంటాడా? తక్కువ దూరం ఉన్నది ఆడగడతానరా? ఇదేం సంగతి ఏందో చెప్పుర్రి. కాంగ్రెస్ వచ్చాకే ఎరువుల కొత్త. నిజంగా ఒకసారి చెప్పుర్రి. 51 సార్లు మీరు రిలీవ్ అయ్యలే. సరే మ్యాటర్ చూద్దాం. కాంగ్రెస్ వచ్చాకే ఎరువుల కొత్త. మా హయాంలో కొరత ఎప్పుడూ లేదు. ఇది బీజేపీ కాంగ్రెస్ వైఫల్యం. మళ్ళీ పాత రోజులు వచ్చాయి. ఇదేనా కాంగ్రెస్ మార్పు? రేవంత్ 51వ సారి ఢిల్లీకి పోయిండ్రు, కానీ ఎరువుల కొరత తీర్చలేదు. బీహార్కు ఎరువులను తరలిస్తున్నారు. తిట్ల మీద ఉన్న ధ్యాస పని మీద లేదు. కేంద్ర మంత్రులు నోరు మెదపడం లేదు. రైతుల ఉసురు ఉట్టిగా పోదు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. యూరియా కష్టాలు కంటిన్యూ. అష్ట కష్టాలు పడుతున్న రైతులు. ఎక్కడ చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కొరత. తెల్లవారుజాము నుండే రైతుల పడిగాపులు. యూరియా సరఫరా కోసం ప్రభుత్వం విఫలం. ఇక చూడుర్రి, ఇక్కడ ఎక్కడవా గిర పెద్ద మనిషి ఉంటాడండి. ఇక చూడు, పోలీసులకి ఏం పనండి?
రాజ్యాంగాన్ని రక్షించాల్సిన పోలీసులకు ఇక్కడేం పని అంటున్నా, యూరియా బత్తాల కాడ ఏం పని అంటున్నా నేను. యూరియా బత్తాల కాడ ఏం పని అంటున్నా. నాకు తెలిసిన రాజ్యాంగంలో నాకు తెలిసిన ఆర్టికల్స్, నాకు తెలిసిన క్లాస్, నాకు తెలిసిన సెక్షన్లు మీకు తెలిస్తే గొప్పోళ్ళే మీరు గొప్పోళ్ళే అని చెప్తున్నా. పిచ్చోళ్ళు లెక్క చదివిన మీ రాజ్యాంగాన్ని ఇప్పుడు చెప్తేగా చెప్పురిది. గీడేం పని వీళ్ళకు? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉన్నతాధికారులు వీళ్ళందరూ పోయి ఢిల్లీలో కూకొని ప్రధాని మోదీతోని తెలంగాణకు రావాల్సిన వాటాను రంపించి, దాంతోపాటు ఈ కార్యక్రమం అంతా ఎప్పుడు చేయాలి? మే నెలలో ఢిల్లీకి వెళ్ళి పూర్తి స్థాయిలో మన కోట మనకు రప్పించుకొని తెప్పించి తెలంగాణలో ఒక అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు ఢిల్లీ నుండి హైదరాబాద్కు రావాలి. మరి ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు చేయలేకపోతున్నారు? గుడ్డి గుర్రాలకి ఏమైనా పనులు దొంగతున్నారా? కొడుగుడు మీద ఈకలు బిక్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? 51 సార్లు ఢిల్లీ పోయింది కదా మా ముఖ్యమంత్రి. మరి 51 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ పోయినప్పుడు మన తెలంగాణ హక్కులేందో తెలియదా? మన బాధ ఏందో తెలియదా? మన రైతుల కష్టాలు ఏందో తెలియదా? మన వేదేందో తెలియదా? మన బతుకులేందో తెలియదా? మన బతుకు చిత్రమేందో తెలియదా? మన రైతుల కష్టాలు తెలియదా? మన రైతుల కన్నీళ్లు తెలియదా? మన రైతుల గోస తెలియదా? ఏం తెలియకుండానే 51 సార్లు ఢిల్లీ పోయినావా సారు? గీడేందండి? కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో యూరియా కొరత లేదంటున్నారు. ఎరువుల దుకాణాలలో ఫుల్ స్టాక్ ఉందని చెప్తున్నారు. యూరియా కొరత లేకుంటే కేంద్రాల వద్ద పోలీసులు ఎందుకు? గదే నేను అడుగుతున్నా. రోజు రోజుకు ఆగ్రో షాపుల ఎదుట అన్నదాతలు బారులు దేనికి? సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్లో బుధవారం యూరియా కోసం భారీగా తరలివచ్చిన రైతుల నుంచి జిరాక్స్ పత్రాలు తీసుకొని నెంబర్ రాసి పంపుతున్న పోలీసులు ఎక్కడ ఉండాలి? రక్షక భటులు వీళ్ళు ఎక్కడ ఉండాలి? పోలీస్ స్టేషన్లలో ఉండాలి. లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా గొడవలు చిల్లర మళ్ళీ చేసేది రాజకీయాలు ఉచ్చా నాయకులే కానీ వాళ్ళే చేస్తారు. మళ్ళీ ఎవరు చేయడు. సామాన్యమైన ప్రజలు చదువుకున్న వాళ్ళు ఎవరు చేయరు. మళ్ళీ రాజకీయాల రోత రాజకీయాల కోసం వాళ్ళే చేస్తారు కానీ ఆడుంటారు. కానీ గీడేం పని? ఇది రైతుల పని. రైతులు ఏం చేస్తారు? పంట పండించే కానుండి అంటే విత్తనం విత్తే కానుండి మొదలు పెడితే వాళ్ళకు ఎరువుల కోసం ఫర్టిలైజర్ షాపులు కానీ లేదా ఆగ్రో సెంటర్లకు కానీ వెళ్ళి తెచ్చుకుంటారు. మరి ఇక్కడ పోలీసు వాళ్ళు ఎందుకు కూర్చుంటున్నారు అంటే యూరియా కొరత తెలంగాణలో ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఒక నిదర్శనమైన పిక్చర్ ఇది. ఇక ఇంతకంటే మళ్ళీ ఎరువుల కొరతే లేదని ఎవడన్నా మాట్లాడిన అనుకో బిడ్డ చెప్తున్నా, మళ్ళా ఎవడన్నా తెలంగాణలో యూరియా కొరత లేదనుకున్నారు అనుకో, ఇక్కడ రైతులకు వస్తారు కదా, వాళ్ళ చేతులతో మీకు ఏం చేపియాలో చేపిస్తా. తెలంగాణలో యూరియా కొరత లేదు, మేము ఏంది అంటే కడిగిన ఆనిముత్యాలం ఏం చేస్తలేరు, మొత్తం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. కళ్ళు దొబ్బుతున్నాయా? కనబడతలేవా? కళ్ళు పెద్ద చేసి చూడమంటున్నారు. ఎవరు? నేనంటలేను, తెలంగాణ రైతాంగం అడుగుతున్నది. అరే చెప్పులు నిలుస్తుంటాయి, పాస్బుక్లు నిలుస్తుంటాయి, ఆధార్ కార్డులు నిలుస్తుంటాయి, ఇటుక బిడ్డలు నిలుస్తుంటాయి, మనుషులు నిలుస్తుంటారు, సైకిళ్ళు నిలుస్తుంటాయి, బండ్లు నిలుస్తుంటాయి. ఏందండి ఇది? తెలంగాణ పరిపాలన చేస్తున్నారా లేకపోతే పక్కకు పెట్టేసిరా? తెలంగాణలో ఏం జరుగుతుంది? కొంచెమైనా మనం ఆలోచించాల్సిన సోయి లేదా ప్రభుత్వానికి? ఇక చూడయా కాళేశ్వరం కండ్లు ఉండి చూడలేకపోతే కళ్ళద్దాలు పెట్టుకోరు. కండ్లు ఉంటే పెద్దవి చేసి చూడరు. ఇగో ఇట్లా పెద్దవి చేసి చూడుర్రి. నేను చూపెట్టే ఈ ఫోటోను చూసిన తర్వాత మీరు మాట్లాడు. కండ్లుండి చూడలేరా? ఇది కాళేశ్వరం ఘనత కదా? ఈ నీళ్ళని ఏడుండతానే మీ ఏది ప్రభుత్వంలోకెళ్ళి ఇట్లా పొంగుతున్నాయా? రామ్మ గంగమ్మ అనగానే ఇట్లా గంగమ్మ తల్లి ఇట్లా పిలువంగానే ఉరికొచ్చి మీకు ఎక్కడ చెరువు ఉంటే అక్కడ రామ్మ గంగమ్మ అనగానే వస్తానే. ఇవే నీళ్ళు అంటున్నా. మిమ్మల్ని అడిగేది ఏ నీళ్ళు ఇవి? ఏ నీళ్ళు? కాళేశ్వరం నీళ్ళు. కాళేశ్వరం ఎవరు కట్టిళ్ళు? కల్వకుంట్ల చంద్రశేఖరుడు కట్టిండు. ముచ్చట్లు చెప్తారు కదా బాగానే. ఇప్పుడు చెప్పు. సీఎం రేవంత్ రెడ్డి సహా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నాయకులు కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేసిరు. లక్షల కోట్ల వృధా అని గగ్గోలు పెట్టిరు. ఎవడైతే ఇక నుంచి ఎవడన్నా నేను చెప్తున్న తెలంగాణ ప్రాంతాలు లక్షల కోట్లు వృధా అయినాయని ఎవడన్నా మాట్లాడిననుకో వాని బట్టలిప్పి కొట్టుర్రి. తర్వాత మనం పోలీస్ స్టేషన్లు రాజ్యాంగం ఇవన్నీ చూద్దాం. కానీ ఈ అబద్ధాలు చెప్పే సన్నాసులను ఫస్ట్ తెలంగాణ నుంచి తన్ని తరిమేయాలి. నిజంగా చెప్తున్నా, అబద్ధాలు మాట్లాడేటోళ్ళని అన్నాలి ఫస్ట్. ఏది లక్షల కోట్లు వృధా అయినాయి? 7 లక్షల కోట్లు అయినా మొత్తం ప్రాజెక్టే లక్ష కోట్లు కాలే. ఇది నేను చెప్పింది కాదండి, లిఖితపూర్వకంగా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ మాటలు నిజమే అయితే ఈ మోటార్లు ఎక్కడివి? 2014 ముందు ఇవి ఉన్నాయా? ఈ మోటార్లు ఎత్తిపోస్తున్న నీళ్ళు ఎక్కడి? ఇది కాళేశ్వరం ఘనత కదా? బీఆర్ఎస్ ఒత్తిడితో కాళేశ్వరం లింక్ 2లో ఎత్తిపోతలను ప్రభుత్వం బుధవారం ప్రారంభించగా కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ డెలివరీ సిస్టర్ల ద్వారా ఉబికి వస్తున్న గోదావరి జలాలు. ఇక చూడుర్రి,
అమ్మా తెలంగాణమా ఆకలికి కలగానమా అన్నాం కదా. ఇప్పుడు ఆకలి తీర్చడానికి వస్తుంది. గలగలా బారే కాళేశ్వరం. ఇది కేసీఆర్. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ అనే వ్యక్తిని కనీసం పేరు కూడా వినిపినట్టాలి కదా. ఇక చూడు కేసీఆర్ ఆనవాళ్ళు ఇవి. ఈ తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గుండెకాయ. ఈ తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏంటో తెలుసా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటిదో తెలుసా? ఈ ప్రాజెక్టు లేకపోతే తెలంగాణ ఎడారైతుంది. రాసి పెట్టుకోరు. అదేదో బనకచెర్ల కడుతున్నారు కదా 84,000 కోట్లతోని. అది గచ్చినా ఆగమైపోతాం. దీన్ని నడపకపోయినా ఆగమైపోతాం. ఇక ప్రభుత్వానికే వదిలిద్దాం. ఇక మనం పూర్తి స్థాయిలో మాట్లాడాల్సిన అంశం ఏమీ లేదు. ఈవీఎంల గుట్టురట్టు సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలి. మొట్టమొదటి న్యాయస్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రీకౌంటింగ్ తారుమారైన ఫలితం పరాజితే విజేత. హర్యానా సర్పంచ్ ఎన్నికలలో గోలుమాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఏం జరిగిందట? సర్వోన్నత న్యాయస్థానం సాక్షిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంల గుట్టురట్టయింది. ఓ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా అసాధారణ రీతిలో చేపట్టిన రీకౌంటింగ్లో ఫలితాలు తారుమారమైంది. కోర్టు సమక్షంలోని రీకౌంటింగ్ చేపట్టగా తొలి ఫలితానికి భిన్నంగా ఫలితం వచ్చింది. దీంతో ఈవీఎంల అక్రమాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ఈవీఎంలపై ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా వ్యక్తం చేస్తున్న సందేహాలు నిజమేనని ఈ ఉదంతంతో తేలిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తాను వినండి. విషయం ఏంటి అంటే, మీరు చాలా వరకు ఎవరైనా మాట్లాడితే మన భారతదేశాన్ని తక్కువని చూసి వేరే దేశంతో ఎక్కువ మాట్లాడతారు కదా. నేనేమంటున్నా అంటే భారతదేశం చాలా గొప్ప దేశం అంట. ఎవరు ఎన్నన్నా మాట్లాడుకో, నా గడ్డ, నా దేశం, నా భారతదేశం చాలా అద్భుతమైన దేశం. అయితే ఇతర దేశాలలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఉదాహరణకు రష్యా కావచ్చు, ఆ తర్వాత అమెరికా కావచ్చు, ఇట్లా రకరకాల దేశాలు మనం చెప్పుకుంటూ వస్తాం. కానీ అక్కడ కూడా ఇప్పటికీ కూడా ఏదైతే మనం అంటాం కదా ఈవీఎం ఓటింగ్, ఇది ఉండదు. బ్యాలెట్ ఓటింగే ఉంటుంది. బ్యాలెట్ ఓటింగే కనబడుతుంది. మీరు అక్కడికి పోర్రి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఫోనే ఉన్నదండి. ఈ ఫోన్ను రాష్ట్ర ప్రభుత్వాలు హ్యాక్ చేయలేవా? చేస్తాయి కదా. ఎలక్ట్రిక్ సంబంధించిన ఏ వస్తువునైనా హ్యాక్ చేసే సామర్థ్యాలు చాలామంది హ్యాకర్లకు ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఇదే ఈవీఎంలకు సంబంధించి చాలామంది మాట్లాడారు. నేను కాదు, ఈ భారతదేశంలో ఉన్న బహు మేధావులు అందరూ కూడా మాట్లాడారు. ఈవీఎం వద్దు, బ్యాలెట్ మొద్దు అని. సో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి గుట్టు రట్టు అయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో మీరు చాలా చోట్ల కూడా ఇక్కడ గెలుస్తామన్న అక్కడ ఓడిపోయారు కదా, దాంట్లో దీని పాత్రగా ఉంటుంది అనేది కూడా మీరు మర్చిపోకుర్రి. ఎందుకంటే దాని పాత్ర గట్టిగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక నేను ఇప్పటి ముందు ఏం చూపెట్టినా ఇగో ఇది ఏడవాయి మా కాళేశ్వరం ప్రాజెక్ట్, మా తెలంగాణ ప్రాజెక్ట్. ఇది దీన్ని ఇట్లా రోజు పొద్దుగా లేచి కాళేశ్వరం నీళ్ళని ఇట్లా మొక్కుర్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరైతే అబద్ధాలు ఆడతారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకుండా ఇతర బీజేపీ వాళ్ళు అయినా కానీ ఎవరైనా కాళేశ్వరం ప్రాజెక్టు దండగా అన్నోళ్ళు రోజు పొద్దుగా లేచి గంగమ్మ తల్లి అని 5 సార్లు పలుకుర్రి. అట్లననే మీకేమైనా మోక్షం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టును మొక్కుర్రి. కాళేశ్వరం తల్లి అని ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇగో మీరు అడ్డంగా దొరికిపోయారు కాబట్టి. ఇట్లా కాళేశ్వరం రిపోర్ట్ ఇవ్వడం కుదరదు. బీఆర్ఎస్ రిక్వెస్ట్కు సర్కార్ నిరాకరణ. ఎందుకు ఇవ్వడం కుదరదు? మీరు చేసిన 665-66 పేజీలకు సంబంధించిన నివేదిక మీ దగ్గర ఉన్నది. ఏది? పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించి. ఆ నివేదికను మీరు ఎందుకు ఇస్తలేరు? నిజాలు బయటపడతాయి కనుక. నిజాలు బయటపడితే ఏమవుతుంది? ప్రభుత్వానికి దడుస్తుంది కనుక. ఇది వాస్తవం. అయిపోయి కొట్టే తెచ్చవచ్చే. కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే రిపోర్ట్ ఉందో అసెంబ్లీలో టేబుల్ చేయాలని నిర్ణయం వారం రోజుల క్రితం రిపోర్ట్ కోసం హరీష్ రావు దరఖాస్తు. ఏది? కాళేశ్వరం రిపోర్ట్ బయటకు ఇవ్వడం కుదరదని సర్కార్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీలోనే టేబుల్ చేసి డిస్కషన్ చేస్తామని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ప్రభుత్వం స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. వారం రోజుల క్రితం కాళేశ్వరం రిపోర్ట్ ఇవ్వాలని హరీష్ రావు స్వయంగా సెక్రటరియట్కు వచ్చి సీఎస్ రామకృష్ణారావుకు దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తును సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రిపోర్ట్ను బయటకు ఇవ్వడం కుదరదనే విషయాన్ని ఆయన స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. కాళేశ్వరం నిర్మాణ విషయంలో జరిగిన అవకతవకల విషయంలో వీళ్ళు ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ వేసిలో ఆ కమిషన్కు సంబంధించిన రిపోర్టును అడిగారు. రిపోర్టును అడిగితే బయటికి ఎందుకు చెప్తలేరు? బయటికి ఎందుకు ఇస్తలేరు? ఎందుకు భయం అవుతున్నది? ఎందుకు డైపర్లు దడుస్తున్నాయి? ఏం జరుగుతున్నది ఇక్కడ చెప్పండి. మరి తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారన్నా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది అడుగుతున్నారన్నా. మరి దీనికి సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ సమాధానాన్ని ఎందుకు మీరు పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నారు? దీనికి సమాధానం చెప్పుర్రి.
భయం భయం మామూలు భయం కాదు ఇది. నేను చెప్తున్నా కదా, కాళేశ్వరం రిపోర్ట్ ఇస్తే గనక కథం. ఇక ఇంకొక విషయాన్ని చూడరు, ఏ రోజు ఏం పని చేసిర్రు. అబ్బా ఇదే టైం టేబుల్ కనుక మా మంత్రులకు ముఖ్యమంత్రి పెడితే, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు పెడితే నా సామిరంగా మస్తు ఉంటుంది. నా కోరిక ఏంది అంటే, నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ వీళ్ళ షెడ్యూల్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం పని చేసిర్రు అనేది మనకు రోజు టైం టేబుల్ కావాలి. ఇలా షాపింగ్ మాల్ కాంప్లెక్స్కు ప్రారంభోత్సవానికి పోయినాం, లేకపోతే అక్కడ చచ్చిపోయిన కాడికి పోయినాం, బతుకున్న కాడికి పోయినాం, ఫంక్షన్ గీ ముచ్చట్లు కాదు, వాళ్ళు ఏం పని చేసిళ్ళు, మీ నియోజకవర్గం కోసం మీ ఎమ్మెల్యేలు ఏం పని చేసిళ్ళు అనే షెడ్యూల్ అడుగుర్రి. మీ పని దినాలలో మీరు ఏం పని చేసిళ్ళు. ఎందుకంటే మీకు నెల నెల జీతాలు పుక్యానికే ఇస్తలేం అయ్యా, మా పన్నులు అవి మా చెమట రక్తంగా మార్చి మీకు ఇస్తున్న ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, ఎమ్మెల్సీలారా అని వాళ్ళ పని అడగాలి. ఏ రోజు మీరు ఏం చేసిళ్ళు అసలు. ఇది ఐఏఎస్ ఆఫీసర్లను కాదు అడగాల్సింది, ఇది అడగాల్సింది రాజకీయ నాయకులను అడగాలి. దెబ్బకు కొడుకులు మళ్ళీ రాజీనామా చేయకపోతే నన్ను అడగపోతురి. నేను చెప్తున్నా కదా, బస్తీమే సవాల్ చెప్తున్నా. ఇది గనక పెడితే వాళ్ళు రాజీనామా చేయకపోతే అడగపోతే మళ్ళీ ఎమ్మెల్యే పోటీ కంటేనే ఇది పోసుకుంటారు. ఏ రోజు ఏ పని చేశారు, ఐఏఎస్ల పనితీరు తెలిసేలా డాష్ బోర్డు, సీఎం సిఎస్ ఆఫీసులలో ఏర్పాటుకు ప్లాన్, వివరాల నమోదుకు ప్రత్యేక వెబ్సైట్, డీటెయిల్స్ అప్డేట్ కోసం స్పెషల్ టీం, కలెక్టర్ హెచ్ఓడి సెక్రటరియట్ల పర్ఫార్మెన్స్ పై రిపోర్టు, స్కీమ్ల అమలు, ఫీల్డ్ విజిట్, ఫైళ్ల క్లియరెన్స్ పై పర్యవేక్షణ, పనితీరు మెరుగుపడేలా ప్రభుత్వం ప్రణాళిక అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు విషయం ఏందో తెలుసా, ఫస్ట్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ రావట్లేదండి. దానివల్ల ఏమైపోతుంది, పరిపాలన విభాగానికి సంబంధించి ఏం రావట్లేదు. వీళ్ళు ఏం చేసిల్లండి, ఏం స్కీములు అమలు చేసిల్లని, వాళ్ళని ఫీల్డ్ విజిట్ అంటారు, ఫైళ్ళు క్లియరెన్స్, నాకు అర్థం కాదు ఏం చేసిర్రని, ఏం చేస్తారని, ప్రభుత్వం ఏం చేసిందని వాళ్ళని పాపం ఐఏఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లు బయటికి రావాలి, 100% బయటికి రావాలి, వాళ్ళు తిరుగుతూనే ఉండాలి. వాళ్ళకేం పుక్యానికి జీతాలు ఇస్తలేం, వాళ్ళకేం పుక్యానికి అధికారి అంటే ఏంది, ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలనే. ప్రభుత్వ పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి విషయంలో కానీ కలెక్టర్ పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి వాళ్ళది డాష్ బోర్డ్ ఎట్లా ఏర్పాటు చేయాలి, గట్లనే మా ఎమ్మెల్యేలది కూడా ఏర్పాటు చేయమంటున్నా, మా ఎంపీలది కూడా ఏర్పాటు చేయంటున్నా. చాలా మంది ఇది ఏర్పాటు చేస్తే ఎవరి పని ఏందో బయటపడుతుంది అంటున్నా. నేను చెప్పే విషయం ఏంటంటే, ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏం చేయబోతారు అనే విషయం బయటకు వస్తుంది. గది నేను అడుగుతాను. అందుకే నేనేమంటున్నా అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే, మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అన్నది కదా, బ్రహ్మాండంగా కాన్ఫిడెన్స్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాలని చెప్పే ఏకైక ఛానల్ వైఆర్టీవీ మాత్రమే, గుర్తుపెట్టుకోరి ప్రజలారా.